జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా, నీ చేతిలో కప్పు నాన్న కోసమే కదా? మరి ఇంకెవరి కోసం తీసుకెళ్తాను? నాన్నకేం తీసుకెళ్తున్నావు? కాఫీ. కాఫీనా? లేదు లేదు, నాన్న టీ తాగుతారు. కాఫీ ఎలా ఇస్తావు? కళ్యాణి, ఆయన మొదటి నుంచి ఏం తింటారు ఏం తాగుతారు అనేది నాకు బాగా తెలుసమ్మా. ఇప్పుడు నువ్వొచ్చి టీ అంటావేంటి? ఆయన కాఫీ అంటేనే బాగా ఇష్టం. లేదమ్మా, నాన్నకి కాఫీ ఇష్టం లేదు, టీ అంటేనే ఇష్టం. లేదు కళ్యాణి, నాకు తెలుసు కదా. ఏ కూతుర్ని, నాకు మాత్రం తెలీదా? నాన్న టీయే తాగుతారు. అవునా? సరే అయితే నేను కాఫీ తీసుకెళ్తాను, నువ్వు టీ తీసుకురా. మీ నాన్న కాఫీ తాగుతారు టీ తాగుతారు అక్కడ తెలిసిపోతుంది కదా. సరే అయితే నువ్వు పదా, నేను టీ తీసుకుని వస్తాను. వద్దు, నువ్వు ఇంటికి రావద్దు, లేని పని చేసుకో. ఏంటి మామయ్య రాత్రి ఫోన్లో ఉదయాన్నే బయలుదేరి వస్తానని చెప్పారు, ఇప్పుడు చూస్తేనేమో రిలాక్స్గా కూర్చొని ఉన్నారు. ఏమండి, కాఫీ? నాన్న నాన్న నాన్న, నాన్న నీకు టీ అంటే ఇష్టం కదా? అమ్మ చూడండి, మీకు కాఫీ అంటే ఇష్టమని కాఫీ తీసుకొని వచ్చింది, అందుకే నేను టీ తీసుకొని వచ్చాను. చూడండి, చెప్తే వినకుండా మీ కాఫీ అంటే ఇష్టమని అంటుంటే, కాదు నాన్నకి టీ అంటేనే ఇష్టం అంటోంది. మీరే చెప్పండి, మీకేదంటే ఇష్టం? ఇలా మీరిద్దరూ మీ ఇష్టం ఏదంటే నా ఇష్టమేదో చెప్పి మీ ఇద్దరిలో ఎవరిని బాధ పెట్టమంటారు? బాధే లేదు నాన్న, మీకు టీ అంటేనే ఇష్టం కదా, నిజం చెప్పండి. మీరిద్దరూ కలిసి ఇలా ఇబ్బంది పెడితే సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. నాకు చిన్నప్పటి నుంచి కాఫీ టీ రెండూ ఇష్టమే. అనుపమ ఇచ్చినప్పుడు కాఫీ తాగేవాడిని, నాకు టీ తాగాలనిపించినప్పుడు టీ తాగేవాడిని. అబద్ధం చెప్పకండి. కళ్యాణి కోసం మీరు అబద్ధం చెప్తున్నారు కదూ? అనుపమ, అదేం లేదు. నాన్న, అమ్మ బాధపడుతుందని కవర్ చేయకండి. లేదమ్మా, నేనేం కవర్ చేయట్లేదు. నాకు కాఫీ టీ రెండూ ఇష్టమే, మీ ఇద్దరిలాగా. సో ఇద్దరిని బాధ పెట్టకుండా కాఫీ టీ రెండూ కలిపే తాగేస్తాను. ఇలా ఇవ్వండి. అయ్యో, బాగోదు నాన్న. బావుండదండి. ప్రేమగా ఇస్తే ఏదైనా బానే ఉంటుందమ్మా. అందులో ఉండేది పాలే, ఇందులో ఉండేది పాలే. కాఫీ పొడేస్తే కాఫీ అవుతుంది, టీ పొడేస్తే టీ అవుతుంది. రెండూ కలిపితే ఏమవుతుందో కొత్తగా ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఇవ్వండి. అయ్యో వద్దండి. వద్దు నాన్న. అనుపమా, ఇవ్వు. కళ్యాణి, ఇవ్వమ్మా. వద్దు. అరే, ఇవ్వమంటుంటే.
ఎలా ఉంది నాన్న? మీ ఇద్దరి ప్రేమని కలిపే కదా బాగా స్ట్రాంగ్గా ఉంది. మావయ్య ఫోన్ చేసిన విషయమే మర్చిపోయినట్టు కూర్చున్నారు. కళ్యాణి, మావయ్య గారు రాగానే నన్ను మర్చిపోయినట్టున్నావు. నేను మర్చిపోయినా? నేనే మర్చిపోలేదు. ఉదయం లేవగానే బెడ్ కాఫీ ఇచ్చేదానివి. ఇప్పుడు నన్ను మర్చిపోయి మీ నాన్నకి టీ ఇచ్చావా? అయ్యో, సారీ ఆఫీసర్. అంతేలే, నాన్న వచ్చేసరికి నీకు నేను గుర్తు రావడం లేదు. అదేం లేదు, ఇప్పుడే తీసుకొస్తానండి. కళ్యాణి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.